ఓకే, ప్రైజ్ లార్డ్. లెట్ us go to the బైబిల్. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం మనం. ఉదయం నేను ఏదైతే చెప్పానో అది మరొకసారి వినండి. డోంట్ ఫర్గెట్, దాన్ని మర్చిపోవద్దు మీరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ 13:4. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కలమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నేను ఏమాత్రమును విడువను, నేను ఎన్నను ఎడబాయనని ఆయనయే చెప్పను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమేన్. మీకు దేవుని వాక్యము బోధించి మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. దేవుడి మాటలను దీవించునుగాక. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు దేవా. ఈరోజు నీ వాక్యం యొద్దకు వస్తున్నాం తండ్రి. మరొక్కసారి నువ్వు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. రంగంపైకి నేను ఆహ్వానిస్తున్నాం. నీవే నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. ఇక్కడ బైబిల్లో మనం ఏం చూస్తున్నామంటే పిల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో వివాహం గురించి రాయబడి ఉన్నది. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉన్నది అని. ఆమేన్. పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. జాగ్రత్త వినండి. వివాహ విషయంకి వచ్చినప్పుడు నిజంగా చాలా వివాహాలు ఎందుకు ఫెయిల్ అవుతాయంటే కొన్ని వైరసెస్ పనిచేస్తూ ఉంటాయి. కొన్ని వైరసెస్ వివాహాలను చంపే వైరస్లు అన్నమాట. మళ్ళా చెప్తున్నా, వివాహాలను చంపే వైరస్లు. ఈ వైరస్లలో కొన్నిటిని ఈరోజు మనం చూద్దాం. చాలామంది వివాహం ఎందుకు నిలబడదు, ఎందుకు వాళ్ళ వివాహాలు నిలబడలేకపోతున్నాయి, ఎందుకు కారణం ఏంటిది, దాన్ని మనం చూద్దాం. చాలాసార్లు పాత్ర పురుషునిది ఉంటుంది, స్త్రీది ఉంటుంది, ఇద్దరిది ఉంటుంది. తప్పులు. వారి జత ఎవరైతే ఉన్నారో ఆ జతకు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే ఎమోషనల్ అంటే ఉద్రేకపరమైన విషయాలు, అంటే మనసుకు సంబంధించిన విషయాలు, భౌతిక సంబంధమైన అవసరతలు,
వీటి గురించి పట్టించుకోకపోవడం వలన కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. ఖచ్చితంగా భర్త భార్యకును, భార్య భర్తకును ఒకరి పట్ల ఒకరు తమ ధర్మములను నడపవలనని పౌలు గారు రాశాడు. అవునంటారా? ఆత్మ సంబంధమైనగా, అలానే మనసుకు సంబంధించిన ఆ ఎమోషన్స్, ఆ ఉద్రేకములు లేదా ఆలోచనలు, అలానే భౌతిక సంబంధమైన అవసరతలు, వీటి గురించి చూపించవలసినంత శ్రద్ధ చూపించకపోవడం వలన వివాహములు చెడిపోతున్నాయి. అంటే వివాహాలు ఓడిపోతున్నాయి, చంపేస్తున్నాయి వివాహాన్ని. నెక్స్ట్ ఇంకొంది ఏంటిదంటే, తన జత తన యొక్క భార్య యొక్క బలహీనతలను తల్లిదండ్రులకు చెప్పడం, తన భార్య యొక్క బలహీనతలను వారి యొక్క అమ్మ నాన్నలకు, అంటే ఆ అబ్బాయి వాళ్ళ యొక్క అమ్మ నాన్నలకు చెప్పేయడం, అది కూడా చాలా సమస్యను తీసుకొస్తుంది. కొన్నిసార్లు వాళ్ళ బంధువులకు, కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులకు చెప్పేయడం. భార్య యొక్క బలహీనతలు లేదా భర్త యొక్క బలహీనతలు తల్లిదండ్రులకు చెప్పడం, స్నేహితులకు చెప్పడం, ఫ్రెండ్స్కి చెప్పడం, స్నేహితులకు చెప్పడం, బంధువులకు చెప్పడం, ఇవన్నీ కూడా వైరస్ లాంటివి. మ్యారేజ్కి, వివాహ వ్యవస్థ చంపబడడానికి కారణాలు అవుతాయి ఇవి. ఎన్నడూ నీవు నీ తల్లిదండ్రులకు అలా చెప్పకూడదు, నువ్వు నీ జతను గూర్చి. ఆమేన్. ఇంకోటి ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహంలో నీ పాత్రను, నీ స్థానమును నువ్వు సరిగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా ప్రవర్తించకపోవడం. నీకు అర్థమైందని చెప్పింది? దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహంలో నీ స్థానము మరియు నీ పాత్ర ఏదైతే ఉందో దాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా ప్రవర్తించకపోవడం కూడా ఆ వివాహము విచ్ఛిన్నం అవ్వడానికి, ఆ వివాహము ఫెయిల్ అవ్వడానికి, విఫలమవడానికి కారణమవుతాయి. ఆమేన్. హల్లెలూయా. మరియు ఏదైనా విషయాలు వచ్చినప్పుడు, సంథింగ్ ఏదైనా ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే ఏదైనా కుటుంబంలో ఇంకేదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఆరోగ్యకరమైన సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు సరైన రీతిగా పట్టించుకోకపోవడం. అంటే భార్యకి ఏమైనా వచ్చిందనుకో భర్త దాన్ని పట్టించుకోకపోవడం, భర్తకి ఏమైనా వచ్చిందనుకో భార్య దాన్ని పట్టించుకోకపోవడం, లేదా ఇంట్లో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, దాన్ని భార్య సరిగా పట్టించుకోవట్లేదు, భర్తనే పట్టించుకుంటున్నాం కానీ భార్య పట్టించుకోవట్లేదు. ఇలాంటివి వచ్చినప్పుడు కూడా అప్పుడు వాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు, ముఖ్యంగా భార్య ఇన్సెక్యూరిటీగా, అంటే భద్రత లేనిదిగా ఆమె భావిస్తుంది. ఏంటి, మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, నాకు జ్వరం వచ్చినా నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ఆరోగ్యం బాగలేదన్నా కూడా నన్ను పట్టించుకోవట్లేదు. ఆ ఇన్సెక్యూరిటీ, ఆ అభద్రతా భావం ఎప్పుడైతే ఆమెలో కలుగుతుందో అది ఖచ్చితంగా వివాహంలో ఎఫెక్ట్ ఇస్తుంది. అది ఖచ్చితంగా అది. ఇవన్నీ ఏంటిది, నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ వైరస్లు, వివాహాన్ని చంపే వైరస్లు అన్నమాట. దాంపత్య జీవితాన్ని, వైవాహిక బంధాన్ని చంపే వైరస్లు ఇవి. పురుషులు, స్త్రీలు వినండి, నేను చెప్పేది మీరు పరీక్షించుకోవాలని నేను చెప్తున్నాయని. దిస్ ఇస్ యూ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్ డిక్లరేషన్. అంటే నీకు నువ్వుగా విమర్శించుకొని చూసుకోవాలి దీన్ని. ఎప్పుడైతే వివాహంలో భార్య కానీ భర్త కానీ తనకు భద్రత లేదని ఫీల్ అవుతారో,
తనకు సరైన భద్రత లేదు అని ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు ఖచ్చితంగా నేను చెప్పగలను, ప్రవక్త చెప్పిన ప్రకారం, బైబిల్ ప్రకారం అక్కడ వివాహము విఫలమైపోతుంది. ద మ్యారేజ్ విల్ ఫెయిల్. వాళ్ళు యాంత్రికంగా కలిసి బ్రతుకుతారు తప్ప నిజంగా భార్యాభర్తలు అంటే ఉట్టిగా కలిసి జీవించడం కాదు. వాళ్ళ ప్రాణాలు ఏకము కావాలి, వాళ్ళ ఆత్మలు ఏకం కావాలి, వాళ్ళ శరీరాలు ఏకము కావాలి, వాళ్ళ మనస్సులు కూడా ఏకము కావాలి. ప్రాణము, ఆత్మ, శరీరము, మనస్సులు ఎప్పుడైతే ఏకత్వంలోనికి వస్తాయో, ఐక్యతలోనికి వస్తాయో అదే భార్యాభర్తలకు అర్థం. ఉంటారు 30 ఏళ్ళైంది నా వివాహమై, 40 ఏళ్ళైంది నా వివాహమై అని చెప్పేటోళ్ళు నేను చాలామందిని చూసిన నేను. కానీ దాన్ని వివాహం అని అన్నది బైబిల్. దాన్ని వివాహం అని పిలవదు బైబిల్. బైబిల్ దాన్ని వివాహం అని అంటలేదు. ఎందుకంటే బైబిల్ యొక్క అర్థము వివాహం అంటే అది కాదు. కలిసి జీవించడం కాదు వివాహం అంటే. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి జీవించడం వివాహం కాదు. వాళ్ళ మనస్సులు ఏకం కావాలి, వాళ్ళ అభిప్రాయాలు ఏకం కావాలి, వాళ్ళ ఆత్మలు ఏకం కావాలి, వాళ్ళ ప్రాణాలు ఏకం కావాలి, వాళ్ళ శరీరం ఏకం కావాలి. నేను ఇదివరకే చెప్పాను, ఈ బంధము ప్రాణము నుండి ప్రాణం బంధం ఇది. సరే, యేసుక్రీస్తుకు సంగమునకు మధ్యలో ఉన్న బంధం ప్రాణమేనా? ఆయన తన ప్రాణమును పెడితేనే కదా ఈరోజు నువ్వు నేను రక్షించబడుతున్నది. ఆయన తన ప్రాణమును పెట్టకపోతే మనకెక్కడిదండి రక్షణ? డూ అండర్స్టాండ్? ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణమును సైతము మన కోసం పెట్టాడు. ఆయన నా గొర్రెల కొరకు నా ప్రాణమును పెడుతున్నాను, ఎవడును నా ప్రాణమును తీయలేడు, కానీ నేనే నా ప్రాణమును నా గొర్రెల కొరకు పెడుతున్నాను అన్నాడు. అన్నాడా లేదా? ఆయన ప్రాణాన్ని తీసే అధికారం ఎవడికి లేదు, మనకు తెలుసా విషయం. ఎందుకంటే జీవాధిపతి ఆయన, జీవానికి అధిపతియే ఆయన. ఆయన ప్రాణంని ఎవడు తీయగలరు? ఆయన జీవాన్ని ఎవడు తీయగలడు? కానీ ఆయన జీవాన్ని మన కోసం ధారపోసాడు. ఆయన తన జీవాన్ని మన కోసం పెట్టాడు. ఆయన తన ప్రాణాన్ని ఆయన తన ఇష్ట ప్రకారంగా పెట్టాడు. ఆయన ఎవరు ఆయన ప్రాణాన్ని తీసుకోలేదు, కానీ ఆయనే పెట్టాడు. ఆయన నా గొర్రెల కొరకు నేను నా ప్రాణమును పెట్టుచున్నాడు అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మనకు యేసుక్రీస్తు మధ్యలో ఉన్న రిలేషన్ ప్రాణము నుండి ప్రాణం. అది అందుకే నువ్వు ఆయనలో ప్రాణములో ప్రాణం అవుతున్నావు, ఆత్మలో ఆత్మ అవుతున్నావు, శరీరంలో శరీరం అవుతున్నావు, ఎముకలో ఎముక అవుతున్నావు, ఆయన మనస్సులో మనసు అవుతున్నావు. ఆమెనంటారా? ఆయనలో పూర్తి ఐక్యతలోనికి వెళ్ళగలుగుతున్నావు. అది స్పిరిచువల్గా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. సంఘము మరియు యేసుక్రీస్తు భార్యాభర్తలు, హల్లెలూయా, వాళ్ళు స్పిరిచువల్గా ఆత్మ సంబంధంగా అంత ఐక్యతలోనికి అంత ఏకత్వంలోనికి వెళ్తున్నారు. ఏదైతే అక్కడ స్పిరిచువల్గా ఆత్మ సంబంధంగా జరుగుతున్నదో అది ఇక్కడ భౌతికంగా జరగాలి. జరిగినప్పుడే అది భార్యాభర్తలు అంటారు. ఆమేన్. రెండవది, నీ జతతో కాకుండా నీ తల్లిదండ్రులతో ఎక్కువగా బంధుత్వాన్ని కలిగి ఉండడం. పెళ్ళైన తర్వాత ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ తల్లిదండ్రులతో కాదు ఎక్కువగా ఉండాల్సింది. తను పెళ్లి చేసుకున్న తన భార్యతో, తన భర్తతో ఉండాలి. అయితే ఇది ఒక పెద్ద వైరస్. ఈ వైరస్ ఏం చేస్తుందంటే అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ భార్యను కానీ భర్తను కానీ పెళ్ళైన తర్వాత కూడా తన భర్త కంటే ఆమె తన తల్లిదండ్రులతోనే ఎక్కువగా సంబంధం కలిగి ఉంటుంది. తన భార్య కంటే ఎక్కువగా అతను తన తల్లిదండ్రులతోనే సంబంధం కలిగి ఉంటాడు. ఇట్స్ ఎ వైరస్. నువ్వు తల్లిదండ్రులతో సంబంధం కలగడం తప్పు కాదు, కానీ జత కంటే ఎక్కువ కలిగి ఉండడం తప్పు. నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్య కంటే, నువ్వు పెళ్లి చేసుకున్న నీ భర్త కంటే ఎక్కువగా నీవు నీ తల్లిదండ్రులతో ఉండడం తప్పై ఉన్నది. అది అర్థమైందని చెప్పింది. అందుకే ఈ వైరస్ కూడా చాలామంది కుటుంబాలను నాశనం చేస్తుంది. చాలా కుటుంబాలను
చాలా వైవాహిక జీవితాలను నాశనం చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా తమ తల్లిదండ్రులతో ఉంటారు. వీళ్ళు పెళ్ళైన తర్వాత కూడా ఉండొద్దు, వాళ్ళని లిమిట్లో పెట్టాలి, తల్లిదండ్రులను లిమిట్లో పెట్టాలి, ఎక్కువగా భర్తతో ఉండాలి, భార్యతో ఉండాలి. మీకు అర్థమైందని చెప్పింది. నెక్స్ట్, ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉండకపోవడం, ఒకరి పట్ల ఒకరికి ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉండక ఆర్గ్యుమెంట్స్, ప్రతి చిన్నదానికి ఆర్గ్యుమెంట్స్ అంటే వాదన పెట్టుకోవడం. ఏయ్, నేను షూస్ తీసుకురమ్మన్నా, ఎందుకు తీసుకొస్తలేవు? ఏయ్, నేను పలానా వంట వండమన్నా, ఎందుకు వంటలేవు? ఈమె, నేను పలానాది తింటాను, అది తీసుకురా అని చెప్పాను, నువ్వెందుకు తీసుకొస్తలేవు? నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు దీన్ని ఇక్కడ పెట్టొద్దని, నువ్వు ఇక్కడే పెడుతున్నావు ఈ వస్తువుని. దీన్ని తీసినప్పుడు తీసి మళ్ళీ అలా అల్మార్లో పెట్టొచ్చుగా. చిన్న చిన్న విషయాలలో వాదనలు, చిన్న చిన్న విషయాలలో గొడవలు, ఆ చిన్న చిన్నవే పెద్ద పెద్దగా అయిపోతుంటాయి. ఈమె బట్టలు చదువుకొని ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది, లేదా ఈయననే ఈమెను తీసుకుపోయి ఇంటి దగ్గర వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది, లేదా ఈయన్నే ఇల్లు విడిచిపెట్టి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. దానికి మెయిన్ కారణం ఏంటిదంటే వాళ్ళ మధ్యలో నో ట్రస్ట్, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. అంటే ఒకరి పట్ల ఒకరికి నమ్మకత్వం లేదు. నేను ఎప్పుడు చెప్తుంటా, బీరువాకు తాళం వేస్తుందా మీ ఇంట్లో? భార్య భర్తలు మాత్రమే ఉన్న మీ ఇంట్లో బీరువాకు తాళం వేస్తున్నారా? అయితే నేను ఒక్కటే చెప్పగలను, మీ ఇద్దరికి నమ్మకం లేదు. ఎందుకంటే తాళం ఎప్పుడేస్తాడు? భార్యపై నమ్మకం లేనప్పుడు ఈ డబ్బులు తీసుకుపోయి ఇది వాళ్ళ అమ్మగారికి ఇస్తుందో, వాళ్ళ అన్నకి ఇస్తుందో, వాళ్ళ తమ్మునికి ఇస్తుందో, వాళ్ళ చెల్లెకి ఇస్తుందో, వాళ్ళ అక్కకి ఇస్తుందో అనే ఒక అపనమ్మకము ఉంది కాబట్టే బీరువాకు తాళం వేసేస్తాడు వీడు. అర్థమైందని అన్నది. ఉమ్మడి కుటుంబం విషయం వేరు. నేను మామూలుగా భార్య భర్తల గురించి మాట్లాడుతున్నా. బీరువాకు తాళం ఎందుకు వేయాలా నువ్వు? నీ భార్య పైన నీకు నమ్మకం లేదా? ఇక ఈమె కూడా, ఈమె డబ్బులు దాచుకునే స్థలాలు వేరు ఉంటాయి. ఈమె డబ్బులు దాచుకునే స్థలాలు ఈమె ఉంటాయి. చీరల మధ్యలో, పోపు గిన్నెల్లో, వంటింట్లో ఈమెకుంటే కొన్ని ప్లేసెస్. ఎందుకు దాచిపెడుతున్నావు డబ్బులు? మీ ఆయనపై నీకు నమ్మకం లేదా? చూస్తే తీసుకుంటాడనా? చూసుకుంటే నీ డబ్బులను నీకు తెలియకుండా న్యాయం చేస్తాడనా? లేదండి. ఎప్పుడైనా ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకో ఈ విషయం. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా డబ్బుల విషయంలో అన్నది. ఏదైనా సరే, ఏ విషయానికి వచ్చినా భర్తకు భార్య పైన, భార్యకు భర్త పైన నమ్మకం ఉండాలి. ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు. చిన్న విషయానికి దాన్ని పెద్దగా చేస్తూ ఆర్గ్యుమెంట్ చేయకూడదు, దాన్ని పెద్దగా చేస్తూ వాదన చేయకూడదు. ఎందుకంటే ప్రేమ అనేకమైన తప్పులను కప్పును. అందరము తప్పులు చేస్తాం. భర్తగా నువ్వు చేసే తప్పులు ఆమె కప్పుతుంది, ఆమె చేసే తప్పులు నువ్వు కప్పాలి. అదే ప్రేమ. కాకపోతే ప్రేమతో చెప్పు, నాకు ఇలా ఉండడము ఇష్టం ఉండదు, నువ్వు ఇట్లా చేయకు అని చెప్పు. అంతేగాని వాదన పెట్టుకోవడం, తిట్టడం, కొట్టడం, ఇట్స్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ఆత్మ కాదు అది. అదిగో అవన్నీ కూడా ఏం చేస్తాయంటే మంచి వైవాహిక జీవితాలను నాశనం చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. అంతేకాదు, ఒకరి పట్ల ఒకరికి గౌరవం కూడా ఉండదు. భర్త భార్యను గౌరవించడు, భార్య భర్తను గౌరవించదు. భర్త దృష్టిలో భార్య ఎలాంటిది అంటే, ఆ ఇంటి ముందు ఉండే ఆ తివాచి ఉంటుంది కదా, కాళ్ళు తుడుచుకునే ఆ తివాచి, అలా అనుకుంటాడు. లేదా ఇంట్లో ఒక పని మనిషిలాగా చూస్తాడు. ఒక పని మనిషి
ఇంట్లో ఒక పని మనిషి ఈమె, నాకు వండి పెట్టడానికి ఉన్నది, నాకు ఇంట్లో అన్ని పనులు చేయడానికి ఉన్నది అన్నట్టుగా. నో రెస్పెక్ట్ టు వైఫ్. భార్యకి ఎలాంటి గౌరవం ఇవ్వకపోవడం, ఆమెను ఒక కాళ్ళు దుడుచుకునే తివాచిలాగా చూడడం, కాళ్ళు దుడుచుకునే ఆ బట్టలాగా చూడడం, ఒక పని మనిషిలాగా చూడడం. అదే సమయంలో చాలామంది భార్యలు భర్తలకు కూడా గౌరవం ఇవ్వరు. ఏదైనా విషయం ఉందనుకో, వాళ్ళకి ఎవరో ఒకరు ఫోన్ చేశారు, ఏదో ఇన్విటేషన్ చెప్పడానికి, ఉదాహరణ చెప్తానా, ఎవరో వాళ్ళ అక్కనో చెల్లినో లేకపోతే వాళ్ళ దూర బంధువు ఎవరో ఫోన్ చేశారు, ఫోన్ నెంబర్ తీసుకొని. ఫోన్ చేసినప్పుడు పలానా రోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నది, నువ్వు తప్పకుండా రావాలి అని అన్నప్పుడు ఈమె భర్తను గౌరవిస్తే ఏమంటుందంటే, సాయంత్రం మా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయనతో మాట్లాడినాక మా ఆయన నేను వెళ్దామని అనుకుంటే నీకు మళ్ళీ చెప్తాను. అది గౌరవం. ఏమేం చేస్తా తెలుసా, తప్పకుండా వస్తేనే, ఎందుకు నేను ఉంటా అక్కడ. అప్పుడు ఆ ఎదురు ఫోన్లో మాట్లాడేటోళ్ళు, మరి మీ ఆయన అంటే, ఆయనదేమున్నదిలే నేను చెప్తుంటాడులే, ఆయనదేమున్నదిలే ఆయన నేను చెప్తే వింటాడు. అంటే ఇప్పుడు ఏమైపోయింది అక్కడ, ఆ ఇల్లు స్త్రీ పెత్తనంతో నడుస్తుంది. స్త్రీ పెత్తనము ఇంటికి ఎప్పుడు శాపగ్రస్తమైనది. నో రెస్పెక్ట్ ఫర్ హస్బెండ్. తన భర్తకి ఎలాంటి గౌరవం ఇస్తలేదు. పట్టుకున్నారా మీరు నేను చెప్పేది? తన భర్తకి ఎలాంటి గౌరవం ఇస్తలేదు ఆమె. తన భర్తను నేను అడిగి చెప్తాను, నా భర్తను నేను అడగకుండా నేను చేయను అనే గౌరవాన్ని తీసుకొస్తలేదు సమాజంలో, స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో తీసిపడేస్తుంది అంతే. నేను చెప్తుంటాలే, ఆయన ఏంది నన్ను ఆపేది, నేను పోవాలని కూడా ఎక్కడికైనా పోతా నేను, అయిపోయా. ఆమె తన భర్త కింద లేదన్న సంగతి ఎదుట వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ ఇంటికి యజమాని ఆమెనే అన్న సంగతి అర్థమైపోతున్నది ఆ ప్రవర్తన బట్టి, ఆ మాటలను బట్టి. ఇక్కడ ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి సరి అయిన గౌరవం లేకపోవడం. ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి ఉండాలి, గౌరవముతో జీవించాలి. భర్త భార్యను గౌరవించాలి. అందరి ముందు, ఒసేయ్ ఎక్కడున్నవే దరిద్రపు దానా, మా ఫ్రెండ్ వచ్చిండు, టీ పెట్టు. ఒసేయ్ నీకేనే చెప్పేది, లేచి టీ పెట్టు, తొందరగా పడుకున్నావా, లేచి టీ పెట్టు. గౌరవం లేదు ఎదుట వాళ్ళ ఎదుట. తన భార్యను గౌరవిస్తలేడు వీడు. ఇదిగో ఇవన్నీ వైరస్లు అన్నమాట, కరోనా వైరస్లు, వేరియంట్లు ఇవన్నీ, డిఫరెంట్ వేరియంట్స్. ఇవేం చేస్తాయి, ఇట్ విల్ కిల్ ద మ్యారేజ్. వివాహాన్ని చంపేస్తాయి అవి, వివాహానికి అర్థమే లేకుండా చేసేస్తాయి అవి. అర్థమైందని చెప్పింది? ఆమేన్. భర్త కొన్నిసార్లు ఆఫీస్లో ఏదో గొడవ జరిగి ఇంటికి వస్తాడు, కొన్నిసార్లు ఆర్థికంగా ఏదో సమస్యలోండి వస్తాడు. ఆ పరిస్థితిని భార్య అర్థం చేసుకొని తన భర్తను గౌరవిస్తూ, తన భర్తను జాగ్రత్తగా గౌరవిస్తూ, ప్రేమిస్తూ, అతన్ని ఆదరిస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ చాలాసార్లు భార్యలు అంటారు, నేను కూడా ఇంట్లో పనిచేస్తలేనా, మీ అందరికీ వండి పెట్టేది నేను కాదా, ఇంట్లో బట్టలు ఉతకట్లేదా, నేను ఇంట్లో పనిచేస్తలేనా, నేను కూడా కష్టపడుతున్నా, నువ్వు ఒక్కడవే కాదు అక్కడ కష్టపడేది. నో రెస్పెక్ట్. భర్త గురించి ఎలాంటి గౌరవం లేదు. కొన్నిసార్లు భార్య అనారోగ్యంతో ఉంటుంది, పాపం ఆమె సంథింగ్ ఏదో వైరస్ ఆమెకు అటాక్ అయింది, అనారోగ్యంతో ఉంటుంది. అప్పుడు భర్త ఏం చేయాలి, అవసరమైతే పనికి వెళ్ళేవాడు ఆగి ఆమెను చూసుకోవాలి. ఉద్యోగానికి వెళ్ళడం ఆపి, ఉద్యోగం పోకపోతే డబ్బులు పోతాయి, జీతం కట్ అవుతాయి, అది కాదు ఇక్కడ. ఉద్యోగానికి వెళ్ళడం ఆపి ఆమెను దగ్గరుండి ఆమెకు మందులు వేయడము, ఆమెకు కావలసినన్ని చూసుకోవడము, ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళడము. వింటున్నారా?
అవన్నీ చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే భర్తది. అది గౌరవం ఉన్నప్పుడు, ఒకరి పట్ల ఒకరికి గౌరవము, ప్రేమ, నమ్మకం ఉన్నప్పుడు చేసే కార్యాలు అన్నమాట ఇవన్నీ. ఇంకొక ప్రాబ్లం ఉంది, ఇంకో వైరస్. అదేంటిదంటే దేవుని యొక్క వాక్యంను గురించిన జ్ఞానం లేకపోవడం. భార్యాభర్తలకి ఇద్దరికి దేవుని వాక్యం యొక్క జ్ఞానం కావాలి. వీళ్ళిద్దరిట్లో ఎవరికి లేకపోయినా సమస్యనే, ఇద్దరికీ లేకపోయినా సమస్యనే. దేవుని వాక్యం యొక్క జ్ఞానము లేకపోవడం వలన కూడా చాలా తప్పులు తెలియకుండానే వీళ్ళు చేసేస్తూ ఉంటారు. దేవుని వాక్యం యొక్క జ్ఞానము నీకుంటే ఏది సరైనది ఏది తప్పైనది అనేది నీకు అర్థమవుతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యము నీకు దేవుని యొక్క వాక్యమును గురించిన జ్ఞానం నీకు లేదనుకో, నువ్వు ఖచ్చితంగా నేను చెప్పగలను చాలా తప్పులు చేస్తూ ఉంటావు. అదొక ప్రాబ్లం. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, భర్త, భార్య, పిల్లలు ఖచ్చితంగా కుటుంబ బలిపీఠమును కలిగి ఉండాలి. కుటుంబ బలిపీఠమును కలుగుండి వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తూ దేవుడు వాక్యమును వాళ్ళు తెలుసుకుంటూ వాళ్ళ పిల్లలకు నేర్పుతూ, వాక్యాన్ని వీళ్ళు తెలుసుకుంటూ వాక్యాన్ని పిల్లలకు నేర్పుతూ ఆ జ్ఞానంలో పెంచాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈ భార్యాభర్తలకు దేవుని యొక్క వాక్య జ్ఞానం తెలియకపోవడం కారణం వాళ్ళ అమ్మా నాన్నలు నేర్పకపోవడం. చిన్నప్పటి నుండి ఈ అమ్మాయి ఎవరైతే ఇక్కడ భార్య పాత్రలో ఉందో, ఈ అమ్మాయికి చిన్నప్పటి నుండి దేవుడి వాక్యము వాళ్ళ అమ్మ నాన్నలు నేర్పలేదు. దేవుడి వాక్యం ఒక జ్ఞానం ఈ అమ్మాయికి తెలియదు. కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళే సంఘంలో పాస్టర్ బోధించాడు, వాళ్ళు వెళ్ళే సంఘంలో పాస్టర్ వీటిని బోధించాడు, వీటిని ఏమాత్రం లెక్క చేయడు, వాక్యాన్ని బోధించాడు. అక్కడ అటు పాస్టర్ బోధించాడు, ఇటు తల్లిదండ్రులు బోధించాడు. అలాంటి వాతావరణంలో పెరిగిన అమ్మాయి రేపు పెళ్ళైన తర్వాత ఈ దేవుడి వాక్యము తెలియకపోవడం వలన ఎన్ని తప్పులు చేస్తుందంటే ఆశ్చర్యపోతాం మనం. అబ్బాయి విషయం కూడా అంతే, సేమ్ థింగ్. తల్లిదండ్రులు అబ్బాయిని పట్టించుకోకపోవడం, చిన్నప్పటి నుండి వాళ్ళను వాక్యములో పెంచకపోవడం, ఇంట్లో కూర్చొని వాక్యాన్ని డిస్కషన్ చేయకపోవడం. ఈరోజు ఆదివారం పాస్టర్ ఏం చెప్పాడు, పట్టు కూర్చుందాం, చెప్పు తల్లి నీకేమర్థమైంది, చెప్పు కుమారుడా నీకేమర్థమైంది, ఏమండి నీకేమర్థమైంది, నువ్వు చెప్పు నీకేమర్థమైంది. ఇలా వాళ్ళు వాక్యాన్ని డిస్కషన్ చేసుకోకపోవడం, వాక్యముని గురించి మాట్లాడుకోకపోవడం, వాక్యాన్ని వాళ్ళకు వివరించి బోధించకపోవడం, ఇంట్లో తండ్రి భార్యకు పిల్లలకు వాక్యాన్ని వివరించి చెప్పకపోవడం, తల్లి తన పిల్లలకు వాక్యాన్ని ఉపదేశించకపోవడం, అదే సమయంలో అక్కడ చర్చ్లో పాస్టర్ కూడా వాక్యమును చెప్పకపోవడం. అన్ని హరికథలు చెప్పుడు తప్ప వాడికి వాక్యం చెప్పడం రాదు. వాడికి ఏమైనా డబ్బు పిచ్చి తప్ప వాడికి వాక్యం చెప్పడం రాదు. వాడికి ఎప్పుడు డబ్బు 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 కావాలా వాడికి. ఆ డబ్బు కోసం ప్రవచనాలను పిలిచి ప్రసంగాలు చెప్పిస్తూ ఉంటాడు. ఆ డబ్బు కోసం వాడిని వీని పిలిచి వాళ్ళ చేత ప్రవచనాలు చెప్పించుకుంటూ ఉంటాడు. ఈయనను దేవుడు ఏర్పరచుకున్నాడు సంగమా అని వాడు వచ్చి చెప్తాడు, ఎందుకంటే మళ్ళొకసారి పిలవాలి కాబట్టి. సో అలాంటి స్థితిలో ఉన్న పిల్లలు, అలాంటి స్థితిలో పెరిగిన వాళ్ళు రౌడీలుగా కాకపోతే ఏమవుతారు పెద్దగైనాక? భార్యలను కొట్టేవారిగా, భర్తలను చీట్ చేసేవారిగా, భర్తలను మోసపరిచేవారిగా వాళ్ళు ఉండకపోతే ఏమవుతారు వాళ్ళిగా? ఎందుకంటే వాళ్ళకు దేవుని వాక్యమును గూర్చి వాళ్ళకి ఎలాంటి జ్ఞానం లేదు. వాళ్ళకు దేవుడు వాక్యము గూర్చి వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి భర్త భార్యను మోసగిస్తాడు, భార్య భర్తను మోసగిస్తారు. ఎక్స్ట్రా మార్షల్ అఫేర్స్తో, అంటే అక్రమ సంబంధాలతో వాళ్ళు ఒకరినొకరు మోసపుచ్చుకుంటూ ఉంటారు. అందుకే ఇంట్లో ఖచ్చితంగా దేవుని వాక్యమును ఖచ్చితంగా మన పిల్లలకు నేర్పాలి, మనము నేర్చుకోవాలి. దేవుడు వాక్యం ఒక జ్ఞానము మనకు అవసరం. మేము అందుకే ప్రీమియర్ ఇచ్చేది.
ప్రతిరోజు ప్రీమియర్ ఎందుకు ఇస్తున్నాం? ఆ ఫెసిలిటీ ఉన్నది కాబట్టి ఎందుకు వాడుతున్నాం దాన్ని? మీకోసం, మీరు వాక్యంలో ఎదగాలని, మీ కుటుంబాల వాక్యంలో ఎదగాలని, మీ పిల్లలు వాక్యం యొక్క జ్ఞానంలోనికి రావాలని. ఎందుకంటే వాక్య జ్ఞానం లేకుండా అమ్మాయికి పెళ్లి చేసినాం అనుకో, భూమిపైన వాడికి నరకం చూపిస్తుంది ఆ అమ్మాయి. ఒకవేళ ఆ అబ్బాయి కూడా అట్లాంటోడే అనుకో, వీళ్ళిద్దరి మధ్యలో సంసారం కాదు, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒకరికి మించి ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు ఉపాయాలు. ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉండరు, ఒకరి పట్ల ఒకరు యథార్థంగా ఉండరు, ఒకరి పట్ల ఒకరు గౌరవంగా ఉండరు. వాక్యం తెలియనందున వారికి ఇవ్వబడిన స్థానం, భర్తగా భార్యగా దేవుడు వైవాహిక జీవితంలో ఏ స్థానం అయితే దేవుడు పెట్టాడో ఆ స్థానము, దాని బాధ్యతలు తెలియదు వాళ్ళకు. ఆ ప్రధానమైన పాత్ర, భర్తగా తన పాత్ర, భార్యగా తన పాత్ర వాక్యంలో ఏం చెప్పబడిందో అవి తెలియదు. అదే ఈరోజు ప్రాబ్లం. దేవుని వాక్యము గూర్చిన జ్ఞానం లేకపోవడం, దేవుడు వాక్యమును గూర్చిన జ్ఞానము లేకపోవడమే సమస్య. అందుకే ఖచ్చితంగా ఈ వైరస్ని నువ్వు జయించాలి. దేవుడు వాక్యం ఒక జ్ఞానమును ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ రకమైన అవిశ్వాసాన్ని రానివ్వకూడదు మనం. నీకు దేవుని వాక్యం యొక్క జ్ఞానం ఉంటే అవిశ్వాసము, అపనమ్మకము ఏ రూపంలో వచ్చినా నువ్వు దాన్ని పట్టుకోగలుగుతావు. అంతేకాదు, ఇది ఎలా ఉంటుంది అంటే నేను వివరిస్తాను, కొంచెం టైం ఉంది, వివరిస్తాను. ఓ సమస్య వచ్చింది. ఈ సమస్యను దేవుని వాక్యం పైన విశ్వాసం ద్వారా జయించే సమస్య. కానీ వీళ్ళిద్దరూ నిజంగా వాక్యం యొక్క జ్ఞానము కలుగుంటే వీళ్ళు అలానే వెళ్తారు. వాక్యం పైన విశ్వాసంతో ప్రార్థనలో ఆ విషయాన్ని పెట్టి గెలుస్తారు. వాళ్ళు ప్రార్థనలో ఆ విషయాన్ని దేవుని దగ్గర పెట్టి, దేవుని దగ్గర ఆ విషయాన్ని తెలియజేసి ఆ సమస్యను గెలుస్తారు, ఆ సమస్యను జయిస్తారు. దేవుని దగ్గర నుండి ఆ సమస్యకు పరిష్కారం పొందుకుంటారు. ఒకవేళ అలా లేదనుకో, వీళ్ళు అవిశ్వాసముతో ఆలోచిస్తూ అంటారు. అన్నీ కూడా తెలివితేటలతో, జ్ఞానముతో ఆ సమస్యను పరిష్కరించుకోవాలి, డబ్బుతో ఆ సమస్యను పరిష్కరించుకోవాలి, పలుకుబడితో ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. ఇలా పలుకుబడి, జ్ఞానము, తెలివితేటలు, డబ్బు, ఇవన్నిటితో వాళ్ళకున్న అవిశ్వాసం అన్నమాట. వాక్యం పైన అవిశ్వాసంతో వాళ్ళు వాటిని జయించాలని అనుకుంటూ ఉంటారు. ఇవాళ ఉదయం నేను సికింద్రాబాద్ చర్చిలో చాలా విషయాలు చెప్పిన. నేను చాలా విషయాలు అంటే చాలా విషయాలు, మెనీ థింగ్స్, చాలా విషయాలు మాట్లాడిన. నేను ఏది దీవెన ఏది శాపం అనే విషయంలో. ఒక వస్తువును కలిగి ఉండడం దీవెన కాదు, ఆ వస్తువు నీకు దేవుడు ఇవ్వాలి. ఆ వస్తువు ఎవరు ఇవ్వాలి? అదేంటి పాస్టర్ గారు, అన్ని దేవుడేగా ఇచ్చేది? కాదు 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 అన్ని దేవుడు ఇవ్వడండి. ఎందుకంటే దేవుడు ఏదైనా ఇచ్చాడు అనుకో, అది ఖచ్చితంగా ఆయన నామాన్ని మహిమపరచడానికే ఇస్తాడు. ఆయన నామ మహిమార్థమై, ఆయన నామాన్ని ఘనపరచడానికి, దాని ద్వారా ఆయన మహిమ పొందుకోవడానికే ఆ వస్తువును నీకు ఇస్తాడు. అందులో నుండి కనుక నీకు దేవుని నామం మహిమ రాలేదనుకో, అది దేవుని దగ్గర నుండి రాలేదు. అది దట్స్ నాట్ ఫ్రమ్ గాడ్, అది దేవుని దగ్గర నుండి కాదు. నీకు దేవుడు ఏది ఇచ్చినా, అది విద్యన కావచ్చు, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇల్లు, స్థలాలు, పొలాలు, బండ్లు, కార్లు, నీకు ఏది ఇచ్చినా సరే అందులో దేవుని మహిమ పరచడానికే ఇస్తాడు ఆయన. దేవుని మహిమపరచకుండా ఉండేది ఏదైనా సరే, దేవుని మహిమపరచకుండా ఉండేది ఏదైనా సరే అది శాపగ్రస్తమైనది. ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, విద్యనే కావచ్చు, అంటే నీ చదివే కావచ్చు, లేకపోతే నీకున్న ఆస్తే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది శాపగ్రస్తమైనది. అది దట్స్ వై, ఆ కారణాన్ని బట్టే మనం ఏం చూడాలంటే, నిజంగా దీని వలన నేను దేవుని మహిమపరుస్తున్నానా,
దీనివలన దేవునికి మహిమ వస్తున్నదా అనేది మనం చూడగలగాలి. అది కనుక జరగలేదనుకో ప్రియులారా, అది శాపగ్రస్తమైనది. నీ దగ్గర వస్తువు ఉంది కానీ అది శాపగ్రస్తమైనది. ఎరుకోలో ఉన్న ప్రతిదీ శపించబడింది. విలువైనది, ప్రపంచంలోనే అతి విలువైనది బంగారం. ఆ బంగారం కూడా శపించబడ్డది. అక్కడ వెండి శపించబడ్డది, పట్టు వస్త్రాలు శపించబడ్డాయి. కరెక్టేనా? అందుకే దేవుడేమన్నాడు, ఈ పట్టణంలో దేన్ని మీరు తాకరాదు, ఏది మీరు ఉంచుకోరాదు, సర్వమును నాశనం చేయండి అన్నాడు. కానీ ఒక ఇజ్రాయేలుడు ఏం చేశాడు, దాన్ని కొంత బంగారము, కొంత వెండి, కొంత పట్టు వస్త్రాలను తీసుకొచ్చి తన గుడారము కింద దాచుకున్నాడు. బంగారం విలువైనది కానీ శాపగ్రస్తమైనది. ఎరుకో బంగారం విలువైనది, అది ప్రపంచంలోకి వెళ్ళినా అదే విలువ. ఐగుప్తు బంగారానికి ఏ విలువ ఉందో ఎరుకో బంగారానికి కూడా అదే విలువ. మీకు అర్థమవుతుందా? వేరే దేశాలలో ఉన్న బంగారానికి ఎంత విలువ ఉందో, ఐగుప్తులో ఉన్న బంగారానికి, వేరే దేశాల్లో ఉన్న బంగారానికి ఎంత విలువ ఉందో, ఇటు ఎరుకోలో ఉన్న బంగారం కూడా అంతే విలువ ఉంది. మార్కెట్ వాల్యూ అంతే. కానీ అది శాపగ్రస్తమైనది. దాన్ని తీసుకోవద్దన్నాడు దేవుడు. అది విలువైన వస్తువు కానీ తీసుకోవద్దన్నాడు దేవుడు. మీకు అర్థమైందని చెప్పింది. సేమ్ థింగ్ అన్నమాట. ఇప్పుడు ఏది శాపగ్రస్తమైనది, ఏది శపించబడినది, ఏది దీవించబడినది అనే వ్యత్యాసం నీకు తెలవాలి. నీ ఉద్యోగం శాపగ్రస్తమైనదా, దీవించబడిందా? ఎందుకంటే నీ ఉద్యోగం ద్వారా దేవునికి మహిమ వెళ్తున్నదంటే, దేవుడు మహిమపరచబడుతున్నాడంటే ఖచ్చితంగా అది దేవుని యొక్క దీవెన. అది లేదు, దేవునికి మహిమ రావట్లేదు అని అంటే అది శాపం. అది నీ విద్య, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ ఆస్తి, నీ డబ్బు, నీకున్న ప్రతిదీ కూడా అది దేవుని మహిమపరచాలి. అందుకే ఈరోజు చాలామంది ఏంటిదంటే, అది లేకనే, అదేంటో అర్థం కాకనే, వాక్యంలో ఆ జ్ఞానం లేకనే వీళ్ళు దేవుని దీవెన అంటే ఈ లోకంలో సకలమైన సౌకర్యాలు, సుఖభోగాలు కలుగుండడం దేవుడి దీవెన అనుకుంటాను. సుఖభోగాలు కలుగుండడం దేవుని దీవెన, అన్ని సౌకర్యాలు కలుగుండడం దేవుని దీవెన, సమస్తమైన ఆస్తిని సంపాదించుకోవడం దేవుడి దీవెన అనే అపోహలో ఉన్నారు చాలామంది. కాదండి, 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 అస్సలు కాదు, అస్సలు కాదు. ఆ కాన్సెప్ట్, ఆ ఆలోచన, ఐడియా ఎవరి మనసులోనైనా ఉంటే దయచేసి అర్జెంటుగా తీసేసేయండి ప్లీజ్. అర్జెంటుగా తీసేయండి. ఎందుకంటే దేవుని దీవెన కాదు అది. సుఖభోగాలతో నిండి ఉన్న స్త్రీ ప్రకటన 17లో కనబడుతున్నది. కరెక్టేనా? సకల సుఖభోగాలు కలిగిన స్త్రీ ఆమె. ఏది? రోమన్ క్యాథలిక్ సంఘం. కరెక్టేనా? కానీ అది శాపగ్రస్తమైనది. అది దేవుని చేత శపించబడింది. అది ఆ సంఘము ఆకాశ పక్షులకు, భూజంతులకు ఆహారముగా వేయబడుతున్నది. అది శాపగ్రస్తమైనది. దేవుడు దాన్ని రాళ్లతో కొట్టి చంపబోతున్నాడు. రాళ్లతో కొట్టి, అదే మనం చూస్తున్న వడగండ్ల వర్షం, వడగండ్లు పడబోతున్నాయి. రాళ్లతో కొట్టి దాన్ని చంపబోతున్నాడు. కానీ అది ఏంటిది? అది సుఖభోగాలతో ఉన్నది. అది దాని భోగములలో భూరాజులు కూడా పాలుభాగస్తులయ్యారు దాని సుఖభోగాలలో. కరెక్టేనా? రాజ్యాలు, భూగాలు. కానీ అదంతా శాపగ్రస్తమైనదా కాదా? నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, సకల సుఖభోగాలు ఉండడం దీవెన కాదండి. ఆహా, దీవెన అంటే అది దేవుని మహిమపరిచేది, దాంట్లో నుండి దేవుని ఘనపరిచేది. తినడానికి నీకు భోజనం లేకపోయినా, ఉండడానికి నీకు సరైన ఇల్లు లేకపోయినా, వింటున్నారా? పెద్ద ఆస్తులు నీకు లేకపోయినా,
నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు చూడు, అది దీవించబడిన జీవితం. అది లాజరు దీవించబడిన జీవితం కలిగి ఉన్నాడు. దరిద్రుడైన లాజరు, లోకపరంగా తను దరిద్రుడు, కానీ ఆత్మీయంగా తను ధనవంతుడు. కానీ అదే లోకపరంగా ధనవంతుడు, ఆత్మీయంగా దరిద్రుడు. అందుకే వాళ్ళిద్దరి గమ్యాలు ఎక్కడికి చేరినవో మనం బైబిల్లో చూస్తున్నాం. యేసుక్రీస్తు చూపించాడు. వాళ్ళిద్దరు అవతల గట్టులోకి వెళ్ళినప్పుడు ఇద్దరికీ మరణం వచ్చింది. ధనవంతుడికి రాలేదు, పేదవాడికే వచ్చింది కాదు. అక్కడ ఇద్దరికీ వస్తుంది. ధనవంతుడు లేదు, పేదవాడు లేడు, ఇద్దరికీ ఉంటుంది మరణం అనేది. వచ్చినప్పుడు వాళ్ళిద్దరు గమ్యం ఎటు వెళ్ళింది, వాళ్ళిద్దరు గమ్యము అది యేసు చెప్పాడు ఎటు వెళ్ళిందో. వాళ్ళిద్దరు ఏ గమ్యంను చేరారో చెప్పారు. ఫ్రెండ్స్, అతను ధనవంతుడు వేసే బల్లపై నుండి వేసే రొట్టె ముక్కలతో బతుకుతున్న దరిద్రుడైన లాజరు అతను. కానీ అతనంత దీవెన ఇంకెవరికి లేదు. ఎందుకంటే అతను అవతల గట్టుకు వెళ్ళినప్పుడు నేరుగా మూల పురుషుడైన అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకున్నాడు. అతను మూల పురుషుడైన అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు అక్కడ. ఆమేనంటారా? అది దీవెన. ఆమేన్. సో అందుకే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, నేను చెప్పేది అర్థం చేసుకోనండి. దీవెన, ఆశీర్వాదం అంటే భౌతికమైన వస్తువులు కాదు, ఆస్తులు సంపదలు కాదు, ఉద్యోగాలు వ్యాపారాలు కాదు. అవన్నీ ఓకే, కానీ అవి కావు. దేవుణ్ణి ఏదైనా సరే దేవుడు నీకు ఇచ్చినప్పుడు దేవుణ్ణి మహిమపరచడమే దీవెన. అది దేవుని మహిమార్థమై ఉపయోగపడాలి. అవునంటారా? నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇంకో వైరస్. అదేంటిదంటే భార్య భర్తల మధ్యలో సరి అయిన కమ్యూనికేషన్ ఉండదు. వాళ్ళిద్దరు మాట్లాడుకోక చాలా వారాలు అయింది. మాట్లాడడానికి టైం లేదు ఇద్దరికి. ఒకరికొకరు మాట్లాడుకోవడానికి టైం లేదు, ఒకరికొకరు మాట్లాడుకోవడానికి సమయం లేదు. వాళ్ళ ఆవిడని తీసుకొని సూపర్ బజార్కి వెళ్ళి కావలసిన వస్తువులు, ఇంటికి కావలసిన వస్తువులు కొనిచ్చే టైం ఈయనకు లేదు. కానీ బ్రతబైనం వెళ్ళేవాడు. తీసుకెళ్ళాడా? తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా తన భార్యను ఏం చేసేవాడు? షాపింగ్కి తీసుకెళ్ళేవాడు. ఎందుకంటే ఆయన ప్రాఫిట్. ఆయన ప్రపంచానికి తిరగాలి. ఆయన ప్రపంచానికి తిరిగినప్పుడు 6 నెలలు ఇంటికి రాడు ఆయన. మనలాగా ఇప్పుడు సెల్ ఫోన్లు, వీడియో కాల్ అప్పుడు లేవు. ఇప్పుడు మనం ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, మధ్యరాత్రి, తెల్లారుజామున ఎప్పుడంటే అప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడుకోవచ్చు, సెల్ ఫోన్లో వీడియోలు చూసుకోవచ్చు. ఏం చేస్తున్నావంటే, ఇష్టమైన కర్రీ చికెన్ చేస్తున్నాను చూసినావా అని నీ కూతురుకి చెప్పుకోవచ్చు, నీ కొడుకుకి చెప్పొచ్చు. వింటున్నారా? వీడియో చూపించవచ్చు. కరెక్టేనా? కానీ అప్పుడు అవన్నీ లేవు. బ్రతబానం ఉన్నప్పుడు జస్ట్ టెలిఫోన్ అంతే. ఎక్కడున్నా బ్రతబానం టెలిఫోన్లో మాట్లాడడమే తన భార్యతో. అందుకే ఆయన ఇంటికి వచ్చినప్పుడు తన విలువైన సమయాన్ని ఏం చేసేవాడంటే తన భార్యతో గడిపేవాడు, తన పిల్లలతో గడిపేవాడు, వాళ్ళని తీసుకెళ్లేవాడు ఎక్కడికో ఒక దగ్గరికి. ప్యూర్ కమ్యూనికేషన్. వీళ్ళిద్దరి మధ్యలో సరి అయిన కమ్యూనికేషన్ లేకపోవడం. ఎలా ఉంటుందంటే భర్త భార్యని అడగడు, నీకేం కావాలో చెప్పు, మందులు అయిపోయినాయా? ఒకవేళ ఆమె ఏదన్నా అనారోగ్యంతో ఉంటే మందులు అయిపోయినాయా, మందులు తెప్పియమంటావా? లేకపోతే నీకు ఇష్టమైన కూర ఏంటి చెప్పు, చికెన్ తెప్పియమంటావా, మటన్ తెప్పియమంటావా? పిసినారోళ్ళు ఉంటారు భర్తలు, దరిద్రులు పిసినారోళ్ళు. ఏం చేసుకుంటారో అందులో చచ్చిపోయేటప్పుడు వీళ్ళకు ఆ కట్టలన్నీ పేర్చి పంపాలి వీళ్ళతోటి. అది కూడా రాదుగా. ఆ డబ్బు కట్టలన్నీ పేర్చినా రావు కదా. నాది నాది అనే దేహమే నీతో రాదా? ఇది నాది, ఇది నాది అని చెప్పుకునే ఈ దేహమే నీతో రాదా? ఇక కట్టలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి చెప్పు? కనీసం ఇష్టాలు కూడా అడగరు వీళ్ళు. నీకేం తినాలనిపిస్తున్నది చెప్పు, ఒక్కటే చూసుకుంటా అంటాడు, లెక్కలెత్తా అంటాడు. మొత్తం కంప్యూటర్ మైండ్ అంతా, క్యాలిక్యులేటర్ మైండ్ అంతా మైండ్లో పోతూ ఉంటుంది.
100 రూపాయలు ఖర్చు పెట్టాలనా? నాకు వచ్చేది ఇంత జీతం, లేదా నాకు వచ్చే వ్యాపారం ఇంత, దాంట్లో దీనికి ఇంత పోతుంది, దీనికి ఇంత పోతుంది, దీనికి ఇంత పోతుంది. ఇప్పుడు దీంట్లో 200 ఖర్చు పెట్టాలనా దీనికోసం? అవి పిడిపోతే వాళ్ళని చూసి నేను జాలి పడతానా? నేను దీనికింత 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 అని అన్నిటికీ ఇచ్చినావు, వాటికి ఇచ్చేంత విలువ కూడా నీ భార్యకి ఇవ్వవా? ఆమెకి ఏమి ఇష్టమైనవో ఆమెకు పెట్టవా? ఆమె తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు ఎంతో ఇష్టంగా పెంచుండొచ్చు, వాళ్ళకు ఆమెకి ఏదో పలానా కూర అంటే ఆమెకి ఇష్టం ఉండొచ్చు, పలానిదంటే ఆమెకి ఇష్టం ఉండొచ్చు. అక్కడ ఇంట్లో ఆమె తిని ఉండవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత, భర్త దగ్గరకు వచ్చిన తర్వాత భార్య ఏం చేయాలా? భర్త ఆమెకి ఇష్టమైనది ఆమెకు పెట్టాలా లేదా? అబ్బా, నాకు ఒక పని మనిషి పైసలు లేకుండా వచ్చేసిందిరా అనుకుంటానవా? పైసలు లేకుండా పని మనిషి దొరికింది నాకు, ఇంకా రివర్స్గా నాకు పైసలు ఇచ్చొచ్చింది మా ఇంటికి, రివర్స్గా నాకు పైసలు ఇచ్చి మరి పని మనిషి మా ఇంటికి వచ్చింది అనుకుంటానవా? ఇదే ఈరోజు చాలామంది ఫీలింగ్స్ భర్తలది. లేదండి, వాళ్ళ మనోభావాలను గౌరవించాలి, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాలి, వాళ్ళ అయిష్టాలను గౌరవించాలి. ఒకవేళ వాళ్ళు తప్పులో ఉంటే ప్రేమతో చెప్పి సరిచేయాలి. వాళ్ళను సరిదిద్దాల్సిన బాధ్యత మన పైననే ఉన్నది, పురుషులపైననే ఉన్నది సరిదిద్దాల్సిన బాధ్యత. వాళ్ళని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత పురుషులపైననే ఉన్నది. అది ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ మధ్యలో సరైన కమ్యూనికేషన్ సరైన రీతిగా వీళ్ళ మధ్యలో లేదనుకో, అబద్ధాలు మొదలవుతాయి. ఏం మొదలవుతాయి? అబద్ధాలు మొదలవుతాయి. అబద్ధాలు చెప్పుకోవడం మొదలు పెడతారు ఒకరికొకరు, ఒకరి పట్ల ఒకరు. అదొక సమస్య ఈ రోజున. ఇవన్నీ వైరస్లు, మ్యారేజ్ను నాశనం చేసే వైరస్లు, మ్యారేజ్ను చంపే వైరస్లు ఇవి, వివాహాన్ని చంపే వైరస్లు ఇవి. కానీ దేవుని వాక్యము వివాహం అనున్నది ఘనమైనదని రాస్తున్నది, అన్ని విషయంలో ఘనమైనదిగా ఉన్నదన్నాడు. కానీ ఈ వివాహాన్ని చంపే వైరస్లో ఇవన్నీ. రెస్పెక్ట్ దెమ్, వాళ్ళని గౌరవించు, వాళ్ళని ప్రేమించు. మీ ఆయన అభిరుచులు తెలుసుకో. బ్రదర్ బేరం అంటాడు, ఒక సిస్టర్ ఆయన ఇంటికి వచ్చిందట, బ్రదర్ బేనాం ఇంటికి. బ్రదర్ బేనాం, ఈరోజే నేను నిర్ణయం తీసుకున్నాను, మా ఆయనను విడిచిపెడుతున్నాను అన్నట. బ్రదర్ బేనాం ఇంటికి వచ్చి ఇది ఉన్నది, మీరు కావాలంటే మెసేజ్లో చదవండి, మీరు ప్రశ్న జాబులలో కూడా ఉంటుంది ఇది. అప్పుడు బ్రదర్ బేనాం అడుగుతాడు, ఎందుకు విడిచిపెడుతున్నామని అంటాడు. మా ఆయన ఈ వర్తమానం నమ్ముతలేడు, మా ఆయన నేను నమ్మినట్టుగా ఈ వాక్యాన్ని నమ్మట్లేదు, ఈ వర్తమానం నమ్మట్లేదు. అందుకే బ్రదర్ బేనాం, నేను నా భర్తను విడిచిపెట్టాలని నిశ్చయించుకొని ఆ మాట నీకు చెప్దామని వచ్చానంటాడు. అప్పుడు బ్రదర్ బేనాం అంటాడు, నీవు నీ భర్తను విడిచిపెట్టే అధికారం నీకు లేదు, నీకు వివాహం యొక్క నిబంధన సరిగా అర్థం కాలేదు. స్త్రీ ఏ పరిస్థితిలోనూ తన భర్తను విడిచిపెట్టడానికి వీల్లేదు, కాబట్టి నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు. మీ ఆయన నీతో సంసారం చేయాలంటున్నాడా, కాపురం చేయాలంటున్నాడా అంటే లేదండి కాపురం చేయాలంటున్నాడు. మరి కాపురం చేయాలన్నప్పుడు నువ్వెందుకు విడిచిపెడుతున్నావు? అతని వర్తమానం నమ్మట్లేదు. అవును, అతను నమ్మట్లేదు, అతను అవిశ్వాసంలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు విశ్వాసంలో ఉన్నావు కాబట్టి నీ ప్రేమను, క్రైస్తవ ప్రేమను, నువ్వు రక్షించబడ్డావు అన్నకు రుజువుగా క్రైస్తవ ప్రేమను మీ ఆయనకు చూపించి ఆయనను నువ్వు అవిశ్వాసంలో నుండి విశ్వాసంలోకి తీసుకురావాలా నువ్వు. ఆ మాట ప్రాఫిట్ చెప్పి మీ ఆయనకు ఏ వంటకం ఇష్టమని అడిగాడు. మా ఆయనకు యాపిల్ పై అంటే ఇష్టం, అదొక వంటకం అనమాట, అమెరికాలో తయారు చేస్తారు ఇంట్లో. యాపిల్ పై అంటే ఇష్టం. మీ ఆయన ఎన్నింటికి వస్తాడు ఆఫీస్ నుండి అంటే 6-6:30 అవుతుంది. ఇప్పుడు 4 అవుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో. మీ ఆయన వచ్చే లోపల ఆయనకిష్టమైన ఆ వంటకాన్ని తయారు చేసి రావురితోటే ఆయన 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 జుట్టును నిమురుతూ ఆయన ఒడిలో కూర్చొని ఆయనకు ముద్దు పెట్టి, అలిసిపోయినవా నా ప్రియుడా, స్నానం చేయి అని చెప్పి స్నానానికి నీళ్లు పెట్టి కావలసిన బట్టలు ఇచ్చి, ఆ తర్వాత ఇద్దరు అక్కడ డైనింగ్ టేబుల్లో కూర్చొని నీకు ఇష్టమైన వంటకం నీకోసం తయారు చేస్తానని పెట్టు, నీ ప్రేమ అతన్ని మారుస్తుంది అన్నాడు. యు మస్ట్ లవ్ యువర్ వైఫ్, యు మస్ట్ లవ్ యువర్ హస్బెండ్.
నీ నీ భర్తను నువ్వు ప్రేమించాలి, నీ భార్యను నువ్వు ప్రేమించాలి, వారి అభిరుచులను ప్రేమించాలి, వారి ఇష్టాలను ప్రేమించాలి. కొందరు ఎట్లుంటారు తెలుసా, నేను చికెన్ తినాను కాబట్టి మా ఆవిడ కూడా చికెన్ తినదు, అంతే. పాపం. నేను మటన్ తిన్నాను కాబట్టి మా ఆవిడ కూడా మటన్ తినదు. నేను చేపలు తిన్నాను కాబట్టి మా ఆవిడ కూడా చేపలు తినదు. ఇంకొందరు నాకు చికెన్ అంటే పడదు కాబట్టి నేను మా ఆయనకు చికెన్ వండి పెట్టాను. నువ్వు ఎక్కడైనా పోయి తిను, కానీ నా ఇంట్లో మాత్రం చికెన్ వండి పెట్టాను. నేను మటన్ తిన్నాను కాబట్టి నేను వండను, నేను చేపలు తినను కాబట్టి నేను వండను. నువ్వు తినకు, మీ ఆయన తింటాడు, ఆయన కోసం వండు. నువ్వు తినకు, మీ ఆవిడ వండుతుంది, మీ ఆవిడ కోసమైనా తీసుకురా మార్కెట్ నుండి. ఇది ఎట్లయిపోతుందంటే తన అభిరుచులన్నీ బలవంతంగా భర్త పైన లేదా భార్య పైన, జంట పైన వాళ్ళు బలవంతంగా రుద్దుతూ ఉంటారు. తప్పండి, తప్పు 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 తప్పు. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఎప్పుడు అలా చేయకూడదు. మనం వి మస్ట్ రెస్పెక్ట్, వాళ్ళను గౌరవించాలి, ప్రేమించాలి, వాళ్ళకి ఇష్టమైనది మనం చేసి పెట్టాలి, వాళ్ళకి ఇష్టమైనది మనం కొనుక్కొచ్చి ఇవ్వాలి, భర్తలు ఇష్టమైనవి కొనుక్కొచ్చి ఇవ్వాలి, భార్యలు ఇష్టమైనవి చేసి పెట్టాలి. అదే అందులోనే ప్రేమ ఉంటుంది. అర్థమైందని చెప్పింది. సో నెక్స్ట్, ఎల్లప్పుడూ నీ భార్యతో నీవు యథార్థంగా ఉండు. భార్య భర్తతో, భర్త భార్యతో ఎల్లప్పుడూ యథార్థంగా ఉండాలి. ఏ మాత్రము కూడా భర్త తనను మోసం చేస్తున్నాడు అని భార్యకు అర్థమైనా, భార్య తన భర్త తనను మోసం చేస్తున్నదని తనకు అర్థమైనా, వాళ్ళ మధ్యలో సమస్యలు మొదలవుతాయిగా. ఎలాంటి సమస్యలు వస్తాయంటే, ఎలాగో ఈయన నన్ను ఈ విషయంలో మోసం చేస్తే నేను ఆయనను ఆ విషయంలో మోసం చేస్తా, ఈమె నన్ను ఈ విషయంలో మోసం చేస్తుంది కాబట్టి నేను ఆ విషయంలో ఆమెను మోసం చేస్తా. ఇది సంసారం కాదుగా, అది కుటుంబం కాదుగా, అది రష్యా ఉక్రెయిన్ వార్ అన్నమాట. ఇంట్లో ఏం నడుస్తూ ఉంటుందంటే ఎత్తుకు పై ఎత్తులు నడుస్తూ ఉంటాయి, చెస్ గేమ్స్, చదరంగపు ఆటలు నడుస్తూ ఉంటాయి. దాని కుటుంబం అని పిలువరు దాన్ని, దాని వైవాహిక జీవితం అన్నారు దాన్ని. ఎల్లవేళలా నీ జతకు నీవు నమ్మకముగా ఉండు, యథార్థంగా ఉండు. యథార్థత అవసరం. ఆమె నిన్ను నమ్మాలి, ఆమె నిన్ను నమ్మాలి, ఆయన నిన్ను నమ్మాలి. అది చాలా ముఖ్యమండి. అది వింటున్నారా? ఆల్వేస్ బీ సిన్సియర్ టు యువర్ స్పౌస్. నీ యొక్క భార్యకు, నీ యొక్క జతకు నువ్వు ఎల్లవేళలా యథార్థత కలుగుండు. ఆమేన్, హల్లెలూయా. ఇంకోది ఉంటుంది, టూ మచ్గా చాలా ఓవర్గా మాట్లాడుతూ ఉంటారు, కొన్నిసార్లు చాలా లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటారు. రెండు తప్పే. భర్త భార్యతో ఓవర్గా మాట్లాడుతూ ఉంటుంది, భార్య భర్తతో ఓవర్గా మాట్లాడుతూ ఉంటారు. టూ మచ్ అన్నమాట. ఇంకొన్నిసార్లను అసలు కేర్లెస్, లెక్క చేయరు, మాట్లాడుకోరు అసలు. ఈ రెండు డేంజరే. నా టూ మచ్ ఉండద్దు, నా కేర్లెస్ ఉండద్దు, మరీ ఎక్కువ మాట్లాడడం ఉండద్దు, మరీ అసలే మాట్లాడకుండా ఉండడం ఉండకూడదు. హల్లెలూయా, ఆమేనంటారా? ఇవన్నీ ఏంటిది? వైరస్లు. ఏంటిది? దేన్ని చంపడానికి? వివాహాన్ని చంపడానికి. ఆమేనంటారా? హల్లెలూయా. మరియు తన జతతో చాలా తక్కువ సమయాన్ని గడపడం, జతతో చాలా తక్కువ సమయాన్ని గడపడం, అది కూడా తప్పు. ఖచ్చితంగా నీ భార్యను నీవు బజార్కి తీసుకుపోవడము, లేకపోతే అలా నడుచుకుంటా వెళ్ళి ఆమెతో మాట్లాడడమో ఆయనతో మాట్లాడడమో నువ్వు చేయాలి. ఎంత బిజీ అయినా సరే యూ మస్ట్ స్పెండ్ యువర్ టైం. నీ సమయాన్ని నువ్వు ఖచ్చితంగా వెచ్చించాలి. ఆమెతో మాట్లాడడం, ఆయనతో మాట్లాడడం, సమయాన్ని వెచ్చించడం చాలా అవసరం. ఈ సమయాన్ని వెచ్చించకపోవడం వలననే వీళ్ళకు ప్రేమ అనేది లేదనిపిస్తూ ఉంటుంది. మా ఆయనకు నా పైన ప్రేమ లేదు,
మా ఆవిడకు నా పైన ప్రేమ లేదు, అందుకే ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లో ఎవరెవరితోనో మాట్లాడుతుంది, కానీ ఇంటికి వచ్చిన నాతో మాట్లాడదు, ఆఫీస్ నుండి వచ్చినాక నాతో మాట్లాడదు. ఆయన కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఎవరెవరితోడో సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు, అక్కడ కూర్చొని ఏవేవో వింటూ ఉంటాడు, కానీ కనీసం నాతో మాట్లాడాడు కొద్దిసేపైనా, నాతో 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 కొద్దిసేపైనా తన సమయాన్ని వెచ్చించాడు మాట్లాడడానికి. ఇట్స్ ఎ వెరీ డేంజర్. అది భయంకరమైన వైరస్ అది. అందుకే చాలా తక్కువ సమయాన్ని తన జతకు ఎవరైతే వెచ్చిస్తున్నారో వాళ్ళు చాలా పెద్ద వైరస్ను తీసుకొస్తున్నారు ఇంట్లో. లేదు లేదు లేదు, తీసుకెళ్ళు సరదాగా బండి పైన కూర్చోబెట్టి, పెట్రోల్ పోతుంది అనుకోకరా చచ్చిపోతావు. ఎందుకంటే ఇప్పుడు అన్నిటినీ ఎట్లా ముడి పెడతారంటే డబ్బుకే ముడి పెడతారు. కారులో పెట్రోల్ పోయాలా, బండిలో పెట్రోల్ పోయాలి, ఇప్పుడు అవసరమా దాన్ని పట్టుకొని తిరగడం. అసలే పెట్రోల్ రేట్లు మండిపోతానే 110 రూపాయలు. ఇప్పుడు కార్లో పెట్రోల్ పోయాలా, బండిలో పెట్రోల్ పోయాలా. స్పెండ్ సమ్ టైం. పెట్రోల్ పోతానని చూడకు, అసలే పోతుంది మొత్తానికి. పెట్రోల్ లేకుండానే అగ్గిలి రాజుకుంటుంది అక్కడ. సమయాన్ని కొంచెం వెచ్చించండి. భర్తలు భార్యలతో, భార్యలు భర్తలతో. అర్థమైందా? ఎందుకంటే మొన్ననో ఒక ఫోటో పెట్టారు చూసారుగా. ఇప్పుడు కుటుంబం ఎట్లుంటే భర్తనో సెల్ ఫోను, కింద భార్య సెల్ ఫోను, ఆ కింద కొడుకు సెల్ ఫోన్, ఆ కింద కూతురు సెల్ ఫోను. అదే ఇప్పుడంతా. నో టైం స్పెండింగ్ లేదు. ఈవెన్ భార్య భర్తలు కూడా దేంట్లో మాట్లాడుకుంటాను తెలుసా? సెల్ ఫోన్లో. తిన్నావా? పక్కనున్న భార్య ఇప్పుడే తిన్నాను. భలే ఉంది కదా. ఇదంతా ఏంటంటే నీ కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తుంది ఇది, నీ మ్యారేజ్ని చంపేస్తుంది ఇది. రెండోది బీయింగ్ టూ ఇండిపెండెంట్ మైండెడ్. అంటే కొంతమంది ఎట్లుంటారంటే స్వతంత్రమైన మనస్సు, అస్సలు భార్యతో కలిసి ఏది పంచుకోరు, భర్తతో ఏది కలిసి ఆమె పంచుకోదు, భార్యతో ఈయన పంచుకోడు, భర్తతో ఆమె పంచుకోదు. సరే, నీవు ఆఫీస్లో ఏం జరిగిందో దాన్ని నువ్వు భార్యతో చెప్పకపోయినా పర్వాలే, ఆఫీస్లో ఉన్న విషయాలను చెప్పకపోయినా పర్వాలే, ఎందుకంటే అది నీ ఆఫీస్ విషయాలు అవి. కానీ మరీ ఇండిపెండెంట్ మైండ్గా ఉండకూడదు. నువ్వు స్వతంత్రమైన మనసు. ఎలా అంటే నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా. నువ్వు వండి పెట్టడం నువ్వు చేయి, తెచ్చిపెట్టడం నా పని. స్వతంత్రమైన మనసు అన్నమాట. ఈ స్వతంత్రమైన మనస్సు కరెక్ట్ కాదు. కొన్ని విషయాలు ఉంటాయి, ఇద్దరు కలిసి పంచుకోవాల్సిన విషయాలు, ఇద్దరికి తెలవలసిన విషయాలు. భర్త కొన్ని విషయాలు తన భార్య ఖచ్చితంగా తెలవలసినవి కొన్ని ఉంటాయి, అవి చెప్పాలి అతను. స్వతంత్రమైన మనసుతో ఆలోచించకూడదు, చెప్పాలి. మనసులో ఉన్నది ఆమెతో పంచుకోవాలా. అలానే భార్య కూడా స్వతంత్రమైన మనసుతో ఆలోచించకూడదు, ఆమె కూడా తన భర్తకు చెప్పాల కొన్ని విషయాలు. ఈ ప్రాబ్లం కూడా, ఈ వైరస్ కూడా చాలా మందిలో ఉన్నది. ఇది నా పని నాది, నీ పని నీది. మన ఇద్దరం లోకానికి భార్య భర్తలం, కానీ మన ఇద్దరం నిజమైన భార్య భర్తలం కాదు. పిల్లల కోసమైనా కలిసి ఉండాలి మనం, అందుకే ఉంటాం. తప్పు. ఖచ్చితంగా నీవు స్వతంత్రమైన మనస్సుతో ఆలోచించకూడదు. వింటున్నారా? రెండవది డబ్బు కోసం ఆశ, వ్యర్థంగా ఖర్చు పెట్టుట, అది కూడా కుటుంబంలో కలహాలు తీసుకొస్తాయి. ఆల్రెడీ మొన్ననే చీర కొన్నది, మళ్ళీ ఇంకో చీర కొన్నది. ఎందుకంటే పక్క ఆమెనే చీరలు అమ్ముతాను. వచ్చే నెల ఇయ్య వదిన, ఏం కాదు వదిన, వచ్చే నెల ఇయ్యి వదిన, ఇప్పుడు నేను అడుగుతలేను కదా వదిన అని అది కూడా ఏం చేస్తుంది, మెల్లగా పుల్ల పెడుతుంది. అది కొత్త చీరలు వదిన, ఈ మధ్యలోనే అదిగో పలానా సీరియల్, అగ్నిగుండం సీరియల్లో కట్టుకుంటున్నది చూడు హీరోయిన్. ఈ వదిన అనుకునేటోళ్ళని చాలా జాగ్రత్తగా ఉండాలి.
వేస్ట్ఫుల్ మనీ, డబ్బును వ్యర్థం చేయడం. డబ్బును వ్యర్థం చేయడం. మొన్ననే ఓ వస్తువును కొన్నాడు, మళ్ళీ వెంటనే ఇంకో వస్తువును కొనడం. ఉపయోగం లేదు, అది అలా పడి ఉంటుంది అక్కడ. ఇక్కడ అర్థమైందా? ఉపయోగకరమైనది ఏది కొన్నా అది వేస్ట్ అనబడదు, కానీ ఉపయోగం లేకుండా అక్కడ పడేస్తే అది వేస్ట్. అది మొన్ననే కొన్నారు ఒకటి, అది వేస్ట్. అది మళ్ళీ ఇంకోటి కొంటున్నారు, వేస్ట్. అది కూడా వైరస్ లాంటిది. వింటున్నారా? నెక్స్ట్ ఏంటిదంటే నీ సొంత అవసరతలను మాత్రమే చూసుకోవడం. భర్త తన సొంత అవసరతలు చూసుకోవడం, భార్య తన సొంత అవసరతలు చూసుకోవడం, ఒకరి అవసరతలు ఒకరు చూసుకోకపోవడం. రెండవది క్షమించుకోకపోవడం, అన్ఫర్గివ్నెస్. చేసిన తప్పులను ఒకరికొకరు క్షమించుకోకపోవడం. ఇది మనసులో పెట్టుకొని ఇది పగ తీర్చుకుంటా అంటది, వాడు మనసులో పెట్టుకొని వాడు పగ తీర్చుకుంటా ఉంటాడు. ఇది మనసులో పెట్టుకొని ఏదో పగ తీర్చుకుంటే వానికి కోపం వచ్చి రెండు కొడతాడు. క్షమించుకోకపోవడం. వింటున్నారా? మరియు జత దగ్గర రహస్యాలను పెట్టడం. తన భార్య దగ్గర రహస్యాలు ఉంచేయడం, తన భర్త దగ్గర రహస్యాలు ఉంచడం. అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ ఎవరో చేశారు, భర్త స్నానం చేస్తున్నాడు. ఇప్పుడు ఆవిడ ఆ ఫోన్ ముట్టొద్దు, హలో అని అనొద్దు. మీకు అర్థమైందని అన్నది? ఆ ఫోన్ అది రింగ్ అయ్యి అరిసి 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 ఆగిపోవాలి. మళ్ళీ చేస్తారు, మళ్ళీ అరిసి అరిసి ఆగిపోవాలి. కానీ వాళ్ళ ఆవిడ మాత్రం దాన్ని ముట్టి, సార్ మీరు ఎవరో కానీ, ఆడపిల్ల కావచ్చు మగపిల్ల కావచ్చు, ఎవరో ఎదుట వాళ్ళు, అయ్యా స్నానం చేస్తున్నాడు, వచ్చినాక మీతో ఫోన్ చేపిస్తానని చెప్పాడు, చెప్పనియరు. అసలు నా ఫోన్ ఎందుకు ముట్టినావు? ఒకవేళ భార్య ఒంటింట్లో ఉన్నది, బెడ్రూమ్లో ఫోన్ పెట్టింది, ఎవరో ఫోన్ చేసిండు, ఇప్పుడు ఈమె ఫోన్ ఆయన ముట్టొద్దు. మీకు అర్థమవుతుందా? డామినేటింగ్, ఒకరిపైన ఒకరు డామినేట్ చేసుకోవడం. సస్పిషన్. సస్పిషన్ అంటే పూర్తిగా అర్థం కాకపోవడం, సస్పెన్స్లో ఉండడం. ఈ డామినేటింగ్, సస్పెన్షన్ ఇవన్నీ కూడా సీక్రెట్స్ దాచిపెట్టడం భర్త దగ్గర, భార్య దగ్గర. ఆమేన్. ఫోన్కి ఎందుకండి లాక్ చేస్తారు? కమాన్ టెల్ మీ. ఫోన్కి లాక్ చేయాల్సిన అవసరం ఏముంది? నీ యొక్క వాట్సాప్ చాట్లు చూస్తే తప్పేముంది? నీ యొక్క వాట్సాప్ చాట్లు లేకపోతే టెలిగ్రామ్ చాట్స్ చూస్తే తప్పేముంది? నీ యొక్క ఫోటో సెక్షన్లకు వెళ్ళి ఫొటోస్ ఓపెన్ చేసి గ్యాలరీ ఓపెన్ చేస్తే చూస్తే తప్పేముంది? ఉన్నది తప్పు, ఎందుకంటే ఏదో సీక్రెట్ ఉన్నాయి, ఏదో 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 ఉన్నాయి. కీపింగ్ సీక్రెట్స్, రహస్యాలను దాచిపెట్టుకునుట. అందుకే వీని ఏలు పడితే తప్ప అది తెరుచుకోదు. పాస్వర్డ్ పెట్టినా దొరకబడతారు వీళ్ళు. తక్కువలు కాదు, అటు వాడు తక్కువడు కాదు, ఈమె తక్కువది కాదు. అందుకే వీళ్ళు లాస్ట్కి తల చేతిముద్ర పెట్టుకుంటాడు. ఫింగర్ తెలుసు కదా, ఫింగర్ లాకింగ్. ఆమేన్. మరియు కొన్నిసార్లు అదుపు లేని అహంకారం, అదుపు లేని పొగరు, అదుపు లేని గర్వం. నువ్వు నా భార్యవే, నేను చెప్పినట్టు వినాలా. అదుపు లేని గర్వం. నువ్వు నా భార్యవే, నేను చెప్పినట్టు వినాలా, అంతే. నువ్వు నా భర్తవు అయినా సరే నేను చెప్పినట్టే నువ్వు వినాలా, లేకపోతే నీ సంగతి అందరికి చెప్తా నేను. అదుపు లేని గర్వం. ఇంకా లేజినెస్. పొద్దున్నే లేచి అసలు పని చేయరు వీళ్ళు. వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్తారని తెలుసు, ఆయన టిఫిన్ చేయదు, నా అన్నం ఉండదు, వాడు ఎక్కడో ఒక్కడ తింటాడులే సావని. నేను లేసుకొని వాడు వెళ్ళిపోయినాక నేను లేసుకొని నాదే నేను వండుకుంటా. లేజినెస్. అవునా? బద్ధకము.
లేకపోతేనో ముఖమంతా మూడిగా పెట్టుకొని బాధకరమైన ఫేస్ పెట్టుకుంటారు. పాపం కష్టపడి ఇంటికి వస్తే దీని ముఖం చూసుడుతోటే ఇంకా ఎక్కువ అయిపోతాడు. రోజంతా కష్టపడి వచ్చిన భర్త ఇంటికి వచ్చేసరికి ఇతని ముఖం, ఈమె ముఖం ఎలా ఉంటుంది తెలుసా? బాధకరమైన ముఖము. ఎందుకంటే చీరకు ప్లాన్ చేసింది ఆల్రెడీ. వీళ్ళ ఆయనని ఎట్లా తిప్పాలనో బాగా తెలుసు. వారిని హింసించైనా కొన్నించుకోవాలా. సాడ్ ఫేస్, బాధకరమైన ముఖం పెడతారు, మూడిగా ఉంటారు. ఎందుకే అలా ఉన్నావు అంటే చెప్పరు. వీళ్ళ ఆయన కూడా అంతే, ఎందుకే అలా ఉన్నావు అంటే ఆయన చెప్పడు. వాతావరణం అంతా వేరుంటుంది. ఇంట్లో నవ్వు కనబడదు, ఇద్దరు ముఖాలలో నవ్వు ఉండదు. మొత్తం ప్రవక్త ఏమన్నాడు, మనం చిన్న సృష్టికర్తలం, వాతావరణం సృష్టించేది ఎవరు? మనమేనా? ఇవన్నీ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ ఏంటిదంటే మ్యారేజెస్ని చంపే వైరస్లు అన్నమాట. వివాహాన్ని చంపే వైరస్లు ఇవి. కరోనా వైరస్ కంటే డేంజర్ ఇది. కరోనా వైరస్ కంటే డేంజర్ ఇవి. దయచేసి ఇది మళ్ళొక్కసారి మీరు ఇంట్లో కూర్చొని జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ని విని మీ జీవితాలను పరీక్షించుకోండి, సరి చేసుకోండి. నేను అనేది అది. మీ వైవాహిక జీవితం భూమిపైన ఒక స్వర్గం అని ప్రవక్త అన్నాడు. నీకు తెలుసా దేవుడు వాగ్దానం ఏంటో తెలుసా? భూమిపైన కుటుంబాన్ని దేవుడు ఒక పరలోకముగా వాగ్దానం చేశాడు. కానీ పరలోకముగా ఉండాల్సిన కుటుంబం ఇప్పుడు ఏమైపోతున్నది? నరకముగా మారుతున్నది. అందుకే ఆత్మహత్యలు చేసుకోవడాలు, అందుకే ఒకరినొకరు చంపేసుకోవడాలు, భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపడం, లేదా అది భరించలేక ఊరేసుకొని చచ్చిపోవడం, లేదా పోయి ట్రైన్ కింద పడి చచ్చిపోవడం, లేదా పిల్లలు అలాంటి కుటుంబంలో పెరిగిన పిల్లలు వాళ్ళు కూడా ఒక శాడిస్టులుగా తయారవడం, డ్రగ్గిస్టులుగా తయారవడం. బ్రదర్, ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ వైరసెస్. ఈ వైరస్లను మనం గమనించాలా. మన మ్యారేజ్ని చంపే వైరస్లు ఇవి. మన మ్యారేజ్ని, మన వివాహాన్ని చంపే వైరస్లు ఇవి. ఈ వైరస్లను మనం అసలు రానివ్వద్దు. అర్థమైందని చెప్పింది. ఈ వైరస్ చేతులు కట్టుకుని పోయేది కాదు ఇది. నోరు ముక్కు మూసుకుంటూ పోయేది కాదు ఇది. మన లైఫ్ని చెక్ చేసుకోవాలా, మన జీవితాన్ని చూసుకోవాలా. ఇందులో ప్రతి పాయింట్ జస్ట్ వినడానికో నవ్వుకోవడానికో కాదు. ప్రతి పాయింట్ మీ కుటుంబంలో ఎలా ఉందో చూసుకోవడానికి. నిజంగా వైరస్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయి ఉంటుంది కూడా, అది మీకు తెలియదు. ఆల్రెడీ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. దాన్ని సరి చేసుకోండి. దానికి మందు ఒకటే, పశ్చాత్తాపము, ప్రార్థన. పశ్చాత్తాపము, ప్రార్థన. నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దానికి మందు అదే. ఇక సరిచేయి ప్రభు, నా జతను సరిచేయి, నన్ను సరిచేయి, మమ్మల్ని అందరినీ సరిచేయి దేవా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నీకు సరి చేస్తాడు. ఆ వైరస్ నుండి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. బైబుల్ చెప్పిన విధానములో లాంటి కుటుంబంగా ఉండండి మీరు. అదే అసలైన కుటుంబం. లోకంలో అందరిది కుటుంబాలే మనం ఎటు చూసినా, కానీ అవి కుటుంబాలు కావవి. అవి కుటుంబాలు కావవి. అందరూ వివాహం చేసుకున్నారు, అవన్నీ వివాహాలు కావవి. ఇక్కడ బైబిల్లో చెప్పబడినది ఎవరైతే కలుగున్నారో అదే వివాహమై ఉన్నది. దాన్ని కలుగుండడానికి ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నిజంగా ప్రభువా నీ నామాన్ని మేము ఘనపరుస్తున్నాము. ఎందుకంటే వివాహ వ్యవస్థను నాశనం చేసే వైరస్లు ఇప్పుడు చాలా ఉన్నాయి. ఎస్, కుటుంబాలను నాశనం చేసే వైరస్లు, కుటుంబ వ్యవస్థను, వివాహాలను చంపే వైరస్లను ప్రభువా మేము ఈరోజు కనుగొంటున్నాం. కొన్నిసార్లు ఆ క్రైమ్ న్యూస్, నేర వార్తలను చూసినప్పుడు పాపం మా అమ్మాయి చిన్న పిల్ల, ఆమె కానీ ఊరేసుకొని చనిపోతున్నది. భర్త టార్చర్ భరించలేక, పాపం అతను పెళ్ళై కొద్ది రోజులే అయింది కానీ భార్య టార్చర్ భరించలేక తాను ఏదో త్రాగి చచ్చిపోతున్నాడు.
అలాంటి వాళ్ళకు కలిగిన పిల్లలు అనాథలైపోతున్నారు. దేవా, అలాంటి వాతావరణంలో ఆ పిల్లలు పెరిగినప్పుడు వాళ్ళు ఎలా అవుతారు రేపటి తరంలా? నిజంగా ఈరోజు సాతానుడు దాడి చేస్తున్నదే కుటుంబ వ్యవస్థ పైన, వివాహ వ్యవస్థ పైన దాడి చేస్తాడు వాడు. ఫ్యామిలీస్ని, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడు. మ్యారేజెస్ని చంపేస్తున్నాడు వాడు. వివాహాలన్నిటిని చంపేస్తున్నాడు ఇప్పుడు వాడు. ఈ వైరస్లు నిజంగానే అనేక మంది కుటుంబాలలో ఉన్నాయి. దేవా, సహాయం చేయి. దానికి మందు ఒకటే, మేము పశ్చాత్తాపపడడం, నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం. భర్త, భార్య, పిల్లలు అందరూ కలిసి మోకాలపై నుండి అందరూ ప్రార్థన చేయడమే, పశ్చాత్తాపపడమే, పాపములు ఒప్పుకొని ప్రభువా దీని నుండి మాకు విడుదల ఇవ్వుము అని ప్రార్థించడమే మందై ఉన్నది ప్రభువా. ఆ విధంగానే వాళ్ళ వివాహాలు చంపబడకుండా కాపాడబడతాయి. వాళ్ళ వివాహ వ్యవస్థ నాశనం కాకుండా కాపాడబడుతుంది. వాళ్ళ వైవాహిక జీవితం నాశనం కాకుండా కాపాడబడుతుంది. ప్లీజ్ లార్డ్, ప్రభువా నేను ప్రార్థిస్తున్న ఈ వర్తమానం ఎవరెవరైతే వింటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితాలలో అది పని చేయును గాక. ఈ వైరస్లను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వైవాహిక జీవితంలోనికి రానివ్వకుండా వాళ్ళు 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 జాగ్రత్త పడుదురు గాక. వాక్యం యొక్క జ్ఞానంలో నడుచుదురు గాక. తప్పకుండా నీ కృప దయచేయమని, నువ్వు ఆ విధంగా దీవించి ఆశీర్వదించమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవుడి మందిని దీవించును గాక.